కీర్తన గ్రంథం 26వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం చూడండి. Psalm 26 and verse 8 Bible says, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, చూడండి, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నా. ప్రభువా నీ నివాస మందిరమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నివాసం అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రభు ఉంటాడనే కదా, దేవుని ఇల్లనే కదా. నీ నివాసం అన్నాడు. అందుకనే ప్రభువా ఇది మేం కట్టుకున్నాం కాబట్టి ఇది మా నివాసం అనలేదు, లేదా ఇది మా నివాసం అని దావీదు ఆ మాట వాడలేదు. కానీ నీ నివాసము, దేవుని మందిరము, బేతేల్ అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరం, పరలోకపు గవిని ఇదే అని యాకోబు చెప్పిన మాట అదే. దేవుని మందిరము దేవుని ఇల్లుతో పోల్చబడింది. అందును బట్టి మన ఆత్మీయ తండ్రి గారు చెబుతూ ఉంటారు, ప్రతి ఆదివారం కూడా ఎవరైనా మీ దగ్గరికి కనబడి అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే మేము ఎవరింటికి వెళ్తున్నామని చెప్పాలా? అందరూ ఎవరింటికి? దేవుని ఇంటికి వెళ్తాం. మేము గుడికి వెళ్తున్నామని అంటారు కొంతమంది. ఏ గుడి అమ్మది? గుడి అనే మాట వాడడం కన్నా మేము ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని ఇంటికి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటికి వెళ్తున్నాం. దేవుని మందిరము కూడా దేవుని ఇంటితో పోల్చబడింది. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం చెప్పండి? ఇది జాన్ వెస్లీ గారి ఇల్లు కాదు, లేదా జోసెఫ్ విజయ్ కుమార్ గారి ఇల్లు కాదు. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. దేవుని సన్నిధి నిలిచే స్థలం ఇది. తన ప్రజలు కూడుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉండగా, తన ప్రజలందరూ చేరి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, నియామక కాలముల్లో దేవుని ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చి దేవుని స్తుతిస్తుండగా, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క కదలిక సంఘములో ఉంది. ఇది దేవుని ఇల్లు. డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? నిర్లక్ష్యం చేయకూడదు. అయితే దేవుడు ఒక సందర్భంలో బాధపడ్డాడు, నా ఇల్లు దేవుని మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాల్సింది పోయి నా ఇంటిని మీరు ఏం చేశారన్నాడు ఆయన? దొంగల గుహగా చేశారన్నాడు. అన్నాడా లేదా ఆయన? యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం చూడండి. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 2 అండ్ లెట్ us read from verse 13. అందులో ఈ మాట రాయబడింది, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు క్రీస్తు ప్రభు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాలయములో ఎడ్లను, చూడండి, దేవాలయములో ఎడ్లున్నాయట, గొర్రెలున్నాయట, పావురాలున్నాయట, వాటిని అమ్మే వాళ్ళు ఉన్నారు, రూకలు మార్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చున్నట్టు చూచి తాళ్లతో కొరడాలు చేసి, చెప్పండి, యేసయ్య తాళ్లతో ఏం చేశారట? ఆయన కొరడాలు చేసి, అమ్మో ఆయన కోపం వచ్చిందండో. యేసయ్య కోపం వచ్చింది. ఇక్కడ త్రాళ్లతో కొరడా చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి, అవి దేవాలయములో ఉన్నాయట, అవన్నీ కూడా వాటి నుండి బయటకు తోలివేసి, రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి, అక్కడ మనీ ఎక్స్చేంజర్స్ ఉన్నారు, రోకలు మార్చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చల్లివేసి ఆ రోకలన్నీ కింద పడేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని మీరు ఇక్కడ నుండి తీసుకుని పొండని చెప్పి నా తండ్రి ఇల్లు, ఆ మాట అండర్లైన్ చేసుకునేది. ఏ ఇల్లు ఇది? నా తండ్రి ఇల్లు. మీ ఇల్లు అనుకుంటున్నారేమో, ఇది మీది కాదు. ఎవరిదే? నాది. నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా మీరు చేయొద్దు అని చెప్పి వారికి చెప్పాను. చెప్పండి, వాళ్ళందరూ కలిపి ఆ రోజుల్లో దేవుని మందిరాన్ని ఎలా మార్చేశారట? వ్యాపారపు టిల్లుగా మార్చేసి. ఈరోజున కొన్ని మందిరాలు వ్యాపారపు టిల్లుగా లేవంటారా? కొన్ని దేవాలయాల వ్యాపారాల మందిరాలుగా లేవంటారా? ఇదిగో అమ్మా, ఈ గొలుసేసుకున్నావు అంటే నీకు మేలు జరుగుద్ది, ఇందులో ఇన్ని ఉన్నాయి, ఇందులో ఈ రకాలు ఉన్నాయి, ఇవి దేవుని మందిరంలో అమ్ముతున్నాము, ఈ గొలుసు పెట్టుకో నీకు మేలు జరుగుద్ది అంటే గొలుసులు కొనుక్కుంటున్నారు చాలా మంది వెళ్ళి మందిరాలకి. లేకపోతే అవి ఇవి కొనుక్కోవడానికి వ్యాపారాలకే నిలయాలుగా మారిపోయిన దేవుని మందిరాలు. మరి అలా అంటే కొంతమంది ఏమంటే, మరి దేవుని మందిరాలు అప్పుడప్పుడు బైబిళ్ళు అమ్ముతున్నారు. బైబిళ్ళు అమ్ముతారు, మరి ఓరనే వచ్చినాయి కాదు కదా, అవి పేపర్ కాస్ట్ కూడా ఓరనే వచ్చింది కదా. బైబిళ్ళు అమ్మడం పొరపాటేం కాదు, దేవుని సాహిత్యం అమ్మడం తప్పేం కాదు. కానీ కొంతమంది మేలు కలగడానికి లేదా రక్షణ కావాలి అంటే వీటిని కొనుక్కోండి, వీటిని ఇంట్లో పెట్టుకోండి అని అమ్మకాలు జరుగుతున్నారు చూసారా, అది వ్యాపారం. దేవుడు వాటిని ఖండిస్తున్నాడు. మొన్నెవరో ఒక వ్యక్తి హైదరాబాద్ వచ్చాడంట, ఆఫ్రికా దేశం నుండి ఒక పాస్టర్ వచ్చేటప్పుడు అతని బొమ్మలు తెచ్చుకున్నాడంట. వచ్చేటప్పుడు అతని బొమ్మలు ఆయనలాగా కొన్ని బొమ్మలు తయారు చేయించుకున్నాడు ఆయన. మరి ఏ కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడో తెలియదు, కానీ వాళ్ళు వచ్చి అయ్యగారిని ఫోటోలు తీసుకుని 4 యాంగిల్లో అలాంటి బొమ్మలే తయారు చేసి పట్టుకొస్తే ఆయన వాటిని పట్టుకొచ్చి అక్కడున్న వాళ్ళందరూ చెప్తున్నాడట, మీరు నా బొమ్మ కొనుక్కుని మీ ఇంట్లో పెట్టుకుంటే అద్భుతాలు అయిపోతాయి, వివాహాలు జరుగుతాయి, పిల్లలు పుడతారు,
వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయి, మీ బంగ్లాలు కడతారు, కార్లు కొంటారు అని చెప్పగానే అమాయకులైన ప్రజలు ఆ వ్యక్తి యొక్క బొమ్మలు కొనుక్కుని నెలల్లో పెట్టుకున్నారంటే ఇది ఖచ్చితంగా విగ్రహారాధనే, ఇది ఖచ్చితంగా దేవుని నామం పేరటి చేస్తున్న వ్యాపారమే. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. నీ పాపాలు పోవాలంటే ఇదిగో మేము అమ్ముతున్న ఈ పేపర్ని, పత్రం కొనుక్కుని దీని మీద నింపు, నీ పేరు, నీకున్నవన్నీ నింపు, ఈ పత్రం కొనుక్కుంటే నీ పాపాలు పోతాయని పూర్వదినాల్లో పాప పరిహార పత్రాలు అమ్మేవారు. అమాయకులైన ప్రజలు దేవుని వాక్యం ఎరుగక, బైబిల్ అంటే ఏంటో తెలియక చాలామంది ఆ పత్రాలను డబ్బులు పెట్టి కొనుక్కుని రక్షణ పొందేసాం అనుకునేవారు చాలామంది. కానీ బైబిల్ అలా చెప్పిందా? రక్షణ పొందాలంటే పేపర్లు కొనుక్కోమందా బైబిల్? రక్షణ కొనుక్కోవాలంటే బొమ్మలు ఇంట్లో పెట్టుకోమందా బైబిల్? రక్షణ పొందాలి అంటే నీ పాపాన్ని దేవుని సొల్ల ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ప్రభువుతో నీవు సమాధాన పడాలి. దురస్తుడైన నీవు, దేవునికి అవిధేయుడిగా బ్రతుకుతున్న నీవు, తిరుగుబాటుతనంలో నీవు నీ పాపానికి పశ్చాత్తాపపడి దేవుని సంధికి వచ్చి ప్రభువా నన్ను క్షమించని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కదా నువ్వు రక్షణ పొందేది. యేసు ప్రభు నామమును ఒప్పుకున్నప్పుడు కదా, ఆయన రక్తాన్ని మీద ఒలికించుకున్నప్పుడు కదా నువ్వు రక్షణ పొందేది. వాటికి మినహాయించి ఏది జరిగినా అది వ్యాపారమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని లేఖనాలు పరిశీలన చేస్తుంటే ఈ విషయాన్ని గమనించాలి. నా ఇల్లు ప్రార్థనా మందిరంగా ఉండాల్సిన ఇల్లు మీరు ఎలా మార్చేశారు? వ్యాపారపుటిల్లుగా మార్చేశారు. వ్యాపారపుటిల్లుగా మార్చేశారు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.